బ్రేకింగ్ లో చూస్తున్నాం. విశాఖ సింహాద్రి అప్పన్న ఉద్యోగుల చేతివాటం బయటపడింది. హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదర్శించారు ఇద్దరు ఉద్యోగులు. ఒకరు పర్మనెంట్ ఉద్యోగి రమణ కాగా మరొకరు అవుట్సోర్సింగ్ ఉద్యోగి పంచదార్ల సురేష్. హుండీలో 50,500 దొంగిలించారు ఉద్యోగులు. గోపాలపట్నం క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పర్మనెంట్ ఉద్యోగిని సస్పెండ్ చేశారు ఈవో త్రినాథరావు. అవుట్సోర్సింగ్ ఉద్యోగిని తొలగించే దిశగా చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, జనరల్ గా ఇలాంటి అంటే అక్కడ తిరుమల పరకామణి నుంచి మొదలు పెడితే కనుక ప్రముఖ ఆలయాల హుండీ లెక్కింపు అంటే ఆ కానుకల లెక్కింపు అనేది చాలా పగడ్బందీగా నిర్వహిస్తూ ఉంటారు. అండ్ మోరోవర్ ఇక్కడ కూడా ఖచ్చితంగా చాలా పగడ్బందీగానే నిర్వహించుంటారు. ఎట్లా జరిగింది ఇది? ఎట్లా గుర్తించారు? అండ్ అసలు యాక్చువల్గా జరిగింది ఏమిటి? రమణ, నిత్యం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ప్రాముఖ్యత కలిగి ఉంటుందో అదే విధంగా ఉత్తరాంధ్ర ఇలవేలుపు అలానే ఒడిశా ఛత్తీస్గఢ్లకైతే ఈ యొక్క సింహాద్రి అప్పన్న అంటే ఎంతో మందికి అయితే పేరుగాంచిన ఈ యొక్క సింహాద్రి అప్పన్న దగ్గర అయితే పరకామణి ఏదైతే ఉందో ఆ నోట్ల లెక్కింపు అలానే వచ్చిన ఈ యొక్క హుండీ లెక్కింపును అయితే నిత్యం కూడా చేస్తుంటారు. ఇది ఒక నిత్యం కొనసాగే ఒక కరింకరం టైప్ గా చేస్తూ ఉంటారు. నిత్యం కూడా దీని యొక్క అమౌంట్ ని లెక్కేస్తూ ఉంటారు. ఆ ప్రస్తుతం దానికి సంబంధించి ఎక్కడికక్కడైతే అవకతవకలు గతంలో సింహాచలం దేవస్థానంలో జరుగుతున్నాయని ఒక 4.5 సంవత్సరాలుగా అయితే దీనికి సంబంధించి వస్తుంది. దీనికి మొత్తం కారణంగా అయితే సింహాద్రి అప్పన్న దేవాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల చేతివాటం అయితే దాదాపు చాలా చోట్ల అయితే కనిపిస్తుంది. గతంలో కూడా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఈ యొక్క డబ్బులు లెక్కింపు కానీ ఈ యొక్క బంగారు ఆభరణాలు కూడా కనిపించట్లేదనే ఒక ఫిర్యాదు రావడంతో దాని మీద తనిఖీ చేసిన పరిస్థితి కూడా గత 10-15 రోజుల క్రితమే మనము తీసుకురావడం అయితే జరిగింది. అలానే హుండీ లెక్కింపులో అయితే చేతివాటం ప్రదర్శన ఇద్దరు ఉద్యోగులు, ఒకరు పర్మనెంట్ ఉద్యోగి రమణ అలానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పంచదార్ల సురేష్, వీళ్ళిద్దరూ కలిసి 98వ వార్డులో అయితే వీళ్ళు ఉండడం అయితే జరుగుతుంది. అంటే హిమాచల దేవస్థానం కింద ప్రాంతంలో ఉంటారు. వీళ్ళైతే ఎప్పుడులానే రెగ్యులర్ గా అమౌంట్ లెక్కిస్తున్న సమయంలో చేతివాటం చూపించే విధంగా అయితే జోబులో అయితే 50,000 రూపాయలకు పైసలుగా అయితే వాళ్ళ యొక్క జోబులో వేసుకుని వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా సీసీ కెమెరాల్లో రికార్డు కావడం, అది వీళ్ళు గమనించకపోవడంతో స్థానికంగా ఏఈఓ కావచ్చు అలానే ఆలయ సిబ్బంది కూడా దీన్ని పరిశీలించి వీళ్ళు నగదు కాల్ చేసిన విషయాన్ని పరిశీలించి స్థానికంగా గోపాలపట్నం క్రైమ్ పోలీసులకి అయితే ఫిర్యాదు అందించడం జరిగింది. వెంటనే ఆ యొక్క ఫిర్యాదు అందుకున్న గోపాలపట్నం క్రైమ్ పోలీసులతో పాటు సిటీ క్రైమ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సిపి ఆదేశాల అనుసారం వెంటనే వాళ్ళని తీసుకొని అవుట్ సోర్సింగ్ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళపైన అయితే చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈ కాండ్రేగుల రమణ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని అయితే ప్రస్తుతం ఉద్యోగం నుండి అయితే సస్పెండ్ చేస్తూ ఈవో అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అలానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఆ పంచదార్ల సురేష్ అనే వ్యక్తి, అతన్ని కూడాను ప్రస్తుతం ఈ యొక్క ఉద్యోగం అయితే పూర్తిగా తొలగిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్.